సో ఇంకొక ప్రధానమైన పాయింట్ ఇందులో ఇప్పుడు ఇంత పెద్ద మూమెంట్ని మనం తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తుంటే పార్టీలు ఏవి మరి అంటే ఏ పార్టీ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్డ్గా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం ఎక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళ ఒక ఎజెండాగా దీన్ని తీసుకోవాలి. ఒకవేళ చిత్తశుద్ధి ఉన్న పార్టీ ఏ పార్టీ కూడా అన్ని పార్టీలు సైలెంట్గానే ఉన్నాయి కదా. దీన్ని బట్టే ప్రజలారా అర్థం చేసుకోండి, ఈ పార్టీలు ఏవి మనవి కావు. ఇప్పుడు ఎలక్షన్స్ కు ముందు గిరిజనులు, దళితులు, బీసీలు, కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగళి అని అన్ని కులాల పేర్లు చెప్తారు ఈ నాయకులు. మనకన్నా ఎక్కువగా స్పీచ్లు ఇస్తారు. మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలో 33% నుంచి 22% తీసుకొచ్చింది, అన్యాయం చేసింది. మరి టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయింది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు అట్లనే బానిసలుగా ఉంటారా? అదేవిధంగా బీజేపీ పార్టీ బీసీలకు ముఖ్యమంత్రి చేస్తాం, బీసీలకు 27 మంత్రి పదవులు ఇచ్చినాం, బీసీలకి మేము అత్యధిక భాగస్వామ్యం ఇస్తాం అన్నది. మరి బీసీలకి పంచాయతీ ఎలక్షన్స్ లో అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు స్టాండ్ చెప్పరు? ఇలా బీజేపీ వైఖరైనా, బీఆర్ఎస్ వైఖరైనా, కాంగ్రెస్ వైఖరైనా, ఈ అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణ పార్టీలు అనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు అనాదిగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి పెత్తనం ఉంది? రెడ్ల పెత్తనం ఉంది. అది ఓపెన్ సీక్రెట్. రెడ్ల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూనే ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థ పోవాలి, తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలని చెప్పి టీడీపీ పార్టీ పెడితే బీసీలంతా తెలంగాణ టీడీపీ పార్టీ కొట్టేశారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక కమ్మల పెత్తనం ఉంది. పేరుకి మనం అక్కడక్కడ ఉన్నాం కానీ అంటే టీడీపీ అంటే కమ్మల పార్టీ అనేదే వచ్చింది. దానికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణలో సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తాము, సామాజిక తెలంగాణ తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ మేము ముఖ్యమంత్రి పదవి తీసుకొని దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పగా మాట్లాడి ఈ 2014 నుంచి 2023 వరకు వెలమదొరల రాజ్యం వచ్చింది. అంటే టీఆర్ఎస్ అంటే వెలమదొరలు, టీడీపీ అంటే కమ్మదొరలు, కాంగ్రెస్ అంటే రెడ్డి దొరలు. ఈ 3 కులాలు 3 కుటుంబాలు. ఒకప్పుడు ఎన్టీఆర్ కుటుంబము, లేదంటే వైఎస్ఆర్ కుటుంబము, లేదంటే కేసీఆర్ కుటుంబము, ఇప్పుడు రెడ్డి కుటుంబం, కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకు. ఎన్నిసార్లు మీరు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు? ఎంతమంది ఎంపీలు అయ్యారు? ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? ఎంతమంది ఎమ్మెల్సీలు అయ్యారు? ఎంతమంది జెడ్పీటీసీలు అయ్యారు? ఎంతమంది సర్పంచ్లు అయ్యారు? తీస్తే 50% పైన వాళ్ళే ఉన్నారు. 0.4% ఉన్న వెలమలు 10 మంది 15 మంది ఎమ్మెల్యేలు అవుతారు. 5% ఉన్న రెడ్లు 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అన్ని పార్టీల్లో కలిపి. అంటే ఎమ్మెల్యే సీట్లలో మీరే, ఎంపీ సీట్లలో మీరే, ఇండస్ట్రీలలో మీరే, భూములు మీయే. భూములు మింగిన భూబకాసురులు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు, కొండలు మింగిన ఆనకొండలు ఎమ్మెల్యేలు. కనీసం బీసీలకి న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా భారతదేశ రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం జరుగుతుందని, ఆర్థిక న్యాయం జరుగుతుందని, రాజకీయ న్యాయం జరుగుతుందని భారతదేశ రాజ్యాంగం హామీ ఇచ్చింది. కానీ 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశ జనాభాలో సగభాగమైన బీసీల లెక్క ప్రభుత్వాల దగ్గర లేకపోవడం అనాగరికం, సహేతుకం కాదు. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మేము రాజకీయాల్లోకి రావాలి, మేము పోటీ చేయాలి, మా ప్రజాప్రతినిధి కావాలి, మా గ్రామానికి, మండలానికి ఏదైనా చేయాలనుకున్న ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచించాలి ఈ సమయంలో? ఇప్పుడు ఈ మూమెంట్ని తీసుకురాకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది అంత త్వరితగతిన మూమెంట్ రావడానికి అవకాశం ఉంది ఒకవేళ ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కనుక ఆలోచించగలిగి. చాలా పెద్ద ప్రమాదం జరగబోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందే పరిపాలన వికేంద్రీకరణ. పరిపాలన అనేది అందరికి అందుబాటులో ఉండాలి, ప్రజల భాగస్వామ్యం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి, పార్టిసిపేషన్ ఉండాలి. డీసెంట్రలైజేషన్ అంటే అది. మరి జనాభాలో మీ ఊర్లలో యువకులారా ఆలోచించండి. ప్రతి గ్రామంలో చదువుకున్న టీచర్లు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, పీజీలు పిహెచ్డీలు చేసిన ఉన్నారు. మీ గ్రామానికి స్వాతంత్రం రావద్దా? అంటే ఇంకా ఆ పెత్తందారులు, అదే అగ్రవర్ణాల కొంతమంది పిడికడి మంది పెత్తందారుల చేతుల్లోంచి మీ గ్రామాన్ని విముక్తం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. మీకు దాదాపు 42% రిజర్వేషన్ అంటే ఇప్పుడున్న 22 నుంచి 20% రిజర్వేషన్ రాబోతుంది. దానివల్ల మీ యువకులు, చదువుకున్న యువకులు సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మీరు ఏలుకోకపోతే మళ్ళీ పెత్తందారి వ్యవస్థ వస్తుంది. ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. సమగ్ర కుటుంబ సర్వే డేటా కూడా బయట పెట్టట్లేదు. అంటే ఈ ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ డేటా చేసిండు, వాడుకున్నాడు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 నెలల్లో 6 నిమిషాల్లో బయట పెట్టచ్చు. దానికేం ఖర్చు అయ్యేది లేదు. ఎందుకు మీరు బయట పెట్టట్లేదు అంటే కుట్ర ఉంది. ఇక్కడ పూర్తిగా వెలమ దొరలు, రెడ్డి దొరలు, లేదంటే ఖమ్మం జిల్లాలో కమ్మ దొరలు, నిజాం, అట్లా. అంటే ఈ 3 కులాలే పాలించాలా? మీరు ఆలోచించండి. 8.5% ఉన్నోళ్ళు 75 సంవత్సరాల నుంచి కింద సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు వాళ్ళే ఉంటే మీరు చదువుకొని పీజీలు పిహెచ్డీలు చేసి మీ గ్రామంలో ప్రశ్నించండి. మీరు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మీ గ్రామంలో బోర్డులు పెట్టండి.
పంచాయతీ కులగణన జరిగిన తర్వాత దామాష ప్రకారం ఎవరి వాటా ఎంతో వాళ్ళకి దక్కాలి. రాజ్యాంగంలో చెప్పే బేసిక్ జస్టిస్, న్యాయము ధర్మము అనేది ఎవరి వాటా వాళ్ళకి దక్కేదాకా సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. మీ వాటా మీకు దక్కకుండా మీరు తినాల్సింది ఎవడో తింటుంటే మీరు ఒక అసమర్థులుగా బానిసలుగా ఉంటారా? మీ ప్రజాస్వామ్యంలో లేరా మీరు? లేకపోతే ఇంకా దేశానికి స్వాతంత్రం రాలేదా? గాంధీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం, రాజీవ్ గాంధీ గారు కలలు కన్నా స్థానిక సంస్థల స్వయం పాలన, గ్రామ సభ అనేది చాలా కీలకము. ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి మీ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, మీ గ్రామం ఎన్ని ట్యాక్సులు కడుతుంది, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఇస్తున్నారు, మీ నియోజకవర్గానికి ఇలా 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటే సంవత్సరానికి 1000 కోట్లు రావాలి ఒక్కొక్క నియోజకవర్గానికి. అంటే ఒక్కొక్క గ్రామానికి కనీసం 10 కోట్ల రూపాయలు రావాలి. మీ గ్రామంలో శ్మశానం ఉండాలన్నా, మీ గ్రామంలో తాగునీటి సౌకర్యం ఉండాలన్నా, మీ గ్రామంలో సరైన విద్యా వైద్య సౌకర్యాలు ఉండాలన్నా, మీ గ్రామంలో టీచర్లు హాస్పిటల్స్ ఉండాలన్నా సర్పంచ్ అనేది చాలా కీలకం, వార్డు మెంబర్ అనేది కీలకం. మీరు ఖచ్చితంగా ప్రశ్నించండి, పోరాడండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు ఖర్చు అయ్యేది లేదు కాబట్టి మీరు పోరాడండి. అయినా కూడా అందరూ బీసీలే పోటీ చేస్తే ఇప్పుడు మీరు కూడా పోటీ చేయండి. మీకు వచ్చే ఓట్లు మీకు వస్తాయి, వాళ్ళకి వచ్చే వాడు జనాభాలో 100కి 1 లేనోడు 100కి 2 లేనోళ్ళు పోటీ చేసి మీ ఊర్లలో పెత్తనం చేస్తా అంటే మీరు ఎట్లా ఊరుకుంటారు? మీరేం చేస్తారు అంటే మీ యొక్క అసమర్థతకి, మీ యొక్క చైతన్యం లేకపోవడానికి. ఇప్పుడు మీరు బానిసల్లాగా కట్టప్పల్లాగా ఉంటారా? స్వయం పాలనతో గాంధీజీ గారు కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకుంటారా? తెలంగాణ ఉద్యమం వచ్చింది రెడ్డి ధరపై వెలమధరపై కమ్మధర రావడం కోసం కాదు. తెలంగాణలో 1200 మంది విద్యార్థులు చచ్చిపోయింది. 60 సంవత్సరాల తెలంగాణ పోరాటం. తెలంగాణ గ్రామ సీమల్లో సబ్బండ వర్గాలు సకల జనులకి అధికారం రావాలి. సహజ న్యాయమే సామాజిక న్యాయము, సామాజిక న్యాయమే సామాజిక తెలంగాణ. కాబట్టి రేవంత్ అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు, మీరు గినక సమగ్ర కుటుంబ సర్వే డేటా పెట్టకుండా, ఈ పంచాయతీ కులగణన చేయకుండా, అన్ని కులాల సామాజిక ఆర్థిక రాజకీయ స్టాటిస్టిక్స్ బయట పెట్టకుండా ఏదో తూతూ మంత్రంగా చేస్తా అంటే కుదరదు. ఇప్పటికే మీరు అసెంబ్లీలో చెప్పిందేమో అన్ని కులాల గణన చేస్తామని, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏమో ఓన్లీ బీసీ కులగణన అంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రవర్ణాల లెక్క బయటకు రావద్దా? ఎస్సీ జనాభా కూడా పెరిగింది, ఎస్టీ జనాభా కూడా పెరిగింది. బ్రాహ్మణులు ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీటీసీలు కావద్దా? వైశ్యాస్ కావద్దా? అగ్రవర్ణాలకు కూడా, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు సర్పంచ్ టికెట్ అంటే ₹1 కోటి ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. సర్పంచ్కి ₹1 కోటి ఖర్చు పెట్టినోడు ఆ గ్రామాన్ని ఎంత పీల్చి పిప్పి పిండి చేస్తాడు, రేపు పొద్దున ఏం సర్వీస్ చేస్తాడు? కాబట్టి చదువుకున్న యువకులారా, మీరు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ గ్రామంలో మీరే కథానాయకుడు కాండి. మీరు ఈ అన్యాయాన్ని తిప్పికొట్టండి. ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నించడమే. ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యం. ఓ తెలంగాణ బహుజనులారా, ఓ తెలంగాణ మేధావులారా మేల్కోండి. అన్ని పార్టీలో ఉన్న బీసీలు బానిసల నాయకుల. ఇప్పుడు అన్ని పార్టీలో పెద్ద పెద్ద నాయకులు బీసీలు మాట్లాడుతుంటారు కదా, ఈ బీసీ కుల సంఘాలు కూడా అడక తినే చిప్పల్లాగా అయిపోయినాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గరికి పోయి వాళ్ళ పార్టీకి మద్దతు చెప్పి అడుక్కుంటున్నారు. ఈ చందాలు దందాలు చేసే బ్రోకర్ గాళ్ళు, లోఫర్ గాళ్లతో నమ్మకండి. మీరు అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకుల మీద ప్రెజర్ తీసుకురండి. అసలు బీసీలను ఒక సెల్ వేసి బంధిస్తున్నారు. ఇప్పుడు మిగతా పార్టీ బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్ అంటే ఒక జైలా? ఇప్పుడు అగ్రవర్ణాలు తక్కువ ఉన్నారు, మైనారిటీలు, వాళ్ళకి కదా రిజర్వ్, వాళ్ళని వేయాలి సెల్లో. అంటే మిమ్మల్ని బీసీ సెల్లు వేసి బంధిస్తే మీరు బానిసల్లాగా ఉండండి. ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, అసలు ఈ సెల్లులన్నీ తీసేయాలి పార్టీలలో. ఎందుకంటే మెజారిటీ ప్రజలు కంట్రోల్ చేయాలి కదా. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించాల్సిన గణతంత్రంలో గణము అంటే సమూహం. 100కి 90 మంది ఉన్న తలలు ఇవాళ 10 మంది చేతిలో బానిసలు అవుతుందంటే ఇదేం ప్రజాస్వామ్యం? ఆలోచించండి. పంచాయతీ ఎలక్షన్స్ గినక కులగణన చేసి, కులగణన డేటా, కేసీఆర్ డేటా, మీ డేటా బయట పెట్టకుండా బీసీలకి దామాషా పద్ధతి ప్రకారం 55% రిజర్వేషన్ ఇవ్వకపోతే మీరు కూడా బీసీల వ్యతిరేకులే, సామాజిక తెలంగాణకి వ్యతిరేకులే. సో ఇంతటితో ఈ సబ్జెక్ట్ని మనం కంక్లూడ్ చేస్తున్నాం, వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా. కారణం ఏంటంటే ఇది చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోని మీ గ్రామాల్లో, మీ మండలాల్లో, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మేము అన్ని వీడియోలను అడగము. ఎందుకు అని అంటే చాలా ఉపయోగకరమైనటువంటి డేటా ఇది, అవసరం, ఇది ఈ రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే ఒకవేళ కనుక ఈ రిజర్వేషన్ అమలైతే 3-4 వేల మంది సర్పంచ్లు గ్రామాల్లో బీసీలు ఉంటారు. సో మిగతా దళితులు, గిరిజనులు, వాళ్ళకి సంబంధించిన జనాభా కూడా పెరిగింది. వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి చాలా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాలను మనం పరిగణలోకి తీసుకొని రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలు ఈ రిజర్వేషన్లు అమలు చేయకుండా బుల్డోజ్ చేసి ఎలక్షన్స్ పెట్టినా యుద్ధంలోకి, రంగంలోకి దిగినట్టుగా బీసీలంతా ఏకమై ఈ ఎలక్షన్లో బరిలోకి దిగాల్సిన అవసరం కూడా ఉన్నది. చూద్దాం. గవర్నమెంట్కి డిమాండ్ మనం ముందు పెడుతున్నాం. ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతనే ఈ ఎలక్షన్స్ నిర్వహించాల్సిందే. 2 నెలలు లేట్ అయినా ఏ ఇబ్బంది లేదు, 3 నెలలు లేట్ అయినా ఇబ్బంది లేదు.
సో చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, యంత్రాంగం ఉన్నది, ఇంప్లిమెంట్ చేయొచ్చు. లేదు సమగ్ర కుటుంబ సర్వే అట్లనే ఇదే గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి కేసీఆర్ చేసింది, దాన్ని పరిగణలోకి తీసుకునైనా మీరు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేయండి. చూద్దాం ఏం చేస్తారన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.